హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా కరోలా ఆల్టిస్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుగా హర్యానా కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కేసి పంపించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది. ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టయోటా కరోలా ఆల్టిస్ జీ వేరియంట్ అండి, డీజిల్ కార్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014 మోడల్ అండి. 2029 దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 1,24,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కార్ ఇప్పటి వరకు 1,24,000 కిలోమీటర్లు తిరిగింది. టయోటా ఇంజన్, అది ఏ కార్ అయినా కావచ్చు, టయోటా ఇంజన్ నెంబర్ 1గా అయితే ఉంటుంది. దాదాపుగా 6-7 లక్షల ఇంజన్, ఈ కారు ఇంజన్ కెపాసిటీ అయితే ఉంటుందండి. 6-7 లక్షలు తిరిగిద్ది, ఇంకా పైన కూడా తిరిగిద్ది. మనం ఏంటంటే ఎప్పుడు జనరల్ చెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కార్కి టయోటా ఇంజన్ నెంబర్ 1 ఇంజన్ అండి. 1,27,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. ఇంజన్ పికప్ చాలా బాగుంది. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. క్లచ్ చాలా స్మూత్గా ఉంది. కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఇక టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్తో సహా 100కి దాదాపుగా 60 నుంచి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైలేజ్ 1 లీటర్ డీజిల్ హైవే మీద 20 దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది. మంచి బేస్ అయితే వస్తుంది. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో ఈ కార్ మిర్రర్స్ అయితే వస్తాయండి. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి. నాన్ యాక్సిడెంట్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్. కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC, లెఫ్ట్ లో ఉన్నటువంటి 3, రైట్ లో ఉన్నటువంటి 3, 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్, రేడియేటర్ పట్టి, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 5,45,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. 5,45,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా 14 లక్షల కారు, 14-15 లక్షల దాకా, 13 నుంచి 15 లక్షలు పక్కా అయితే ఈ కారు ధర అయితే ఉంటుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి 5,45,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. కింద టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి, కాల్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను, చలవచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి టయోటా కరోలా ఆల్టిస్ జీ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 60% టైర్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 60% టైర్ అయితే ఉందండి. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ కెమెరా ఉంది.
అలాగే డీఫాగర్ ఉంది, అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా కార్ అయితే ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 60%, 50 నుంచి 60% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉందండి. ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాబీ కాహే. అలాగే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే అవైలబుల్, సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి. అలాగే మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి. చూడొచ్చు, డీజిల్ కార్ అండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. చూడొచ్చు, మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. చూడొచ్చు. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చు, 1,24,326 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రీన్ ఉంది. అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. గేర్స్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 100కి 80% సీట్ కవర్స్, అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. వెనకాల సీట్ కవర్స్ 100కి దాదాపుగా చూడొచ్చు 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే డిక్కీ చూపిస్తున్నాను చూడొచ్చండి, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉంది. చూడొచ్చు. అలాగే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే చూడొచ్చు, డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. 2014లో వచ్చినటువంటి పేస్టింగ్ కొత్తగా అంతే ఉంది. డిక్కీలో ఎటువంటి డెంట్స్ అంటే సొట్టలు ఏం లేవండి. చాలా నీట్గా ఉంది. 100కి 50% స్టెప్నీ టైర్ అయితే ఉంది. 5వ వీల్ కూడా ఎలై వీల్ అయితే ఉంది. అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది. ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్ బార్ రేస్ దేదో గాడీకు, दे दो और एक बार दे दो. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి గాడి బంద్ కరో. అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. అలాగే 2014లో వచ్చినటువంటి లేబుల్స్తో బానెట్ కూడా పర్ఫెక్ట్గా పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. మొత్తం కూడా లేబుల్స్ అయితే ఉన్నాయండి. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. ఒకసారి గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2014 టయోటా కరోలా ఆల్టిస్ బహారావ్ జీ వేరియంట్ అండి. 2014 కారు, సెకండ్ ఓనర్ కారు, 1,24,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. సింగిల్ కీ అయితే ఉంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు కాస్ట్ 5,45,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.